सबको नमस्कार। मोरपंख इजी हिंदी लर्निंग में आप सभी का स्वागत है। आज के कक्षा में हम बरसते बादल पार्ट 2 देखेंगे। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు తరగతిలో మనం బరస్తే బాదల్ పార్ట్ 2 తెలుగులో వివరణ చూద్దామండి। ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కొరకు। थैंक यू फ्रेंड्स, धन्यवाद दोस्तों। बरसते बादल शब्दार्थ और भाव अभी देखेंगे बरसते बादल पार्ट 2 में। झमझम बहुत ध्वनि करना, शब्दम చేయుట, मेघ बादल మేఘాలు क्लाउड्स, बरसना वर्षित होना కురియుట, सावन श्रावण मास श्रावण मासम, छम छम पानी की बूंदे गिरने से आने वाली ध्वनि वान पड़े ध्वनि లేదా శబ్దము, గిర్నా నీచే పడినా క్రింద పడుట, బూంద్ బిందువు బూందే అనగా బిందువులు రెయిన్ డ్రాప్, తరు పేడ్ చెట్టు, ఛన్కే టప్ కర్తా హువా టప్ మని శబ్దం చేయుట, చమ్ చమ్ తలతల మిరుమిట్లు, बिजली चमक मेरुपु, चमकना प्रकाशित होना, और दिल అనగా హృదయము లేదా మనసు, ఘన్ మేఘ మేఘములు లేదా మేఘాలు, థమ్ థమ్ రుక్ రుక్ కర్ ఆగి ఆగి, తమ్ చీకటి అంధేరా, సప్నా స్వప్న స్వప్నం కళ, జగ్న మేల్కొనుట। ఇప్పుడు ఈ మొదటి 4 వరుసల యొక్క భావాన్ని హిందీలో చూద్దాం। अभी हम पहले 4 पंक्तियों के भावार्थ देखेंगे हिंदी में। सावन श्रावण मास के बादल झमझम बरसते हैं, पेड़ों से चनकर छलकती हैं, बूंदें चमचम करके धरती पर गिरती हैं, बादलों के हृदय में बिजली चमकती है, तब दिन में भी अंधकार छा जाता है, मन में अनेक प्रकार के सपने जगने लगते हैं। శ్రావణ మాసం యొక్క మేఘాలు జంజమని వర్షిస్తుంటాయి, చెట్లపై నుండి జాలువారుతూ వర్షపు చినుకులు చంచమని శబ్దం చేస్తూ కిందికి జాలువారు పడిపోతుంటాయి, చంచం అంటూ కిందికి భూమిపైన పడిపోతుంటాయి। బాదలంకి హృదయం బిజిలీ చమక్తీ హే, ఆకాశంలో మేఘాల యొక్క హృదయాలలో నుండి బిజిలీ అనగా మెరుపులు ఇలా మేఘాల యొక్క హృదయాన్ని చీల్చుకొని మెరుపులు వస్తుంటాయి। తబ్ అప్పుడు దిన్ మే బి అంధకార్ ఛా జాతా హై, ఆ సమయంలో మనకు డేలో కూడా దినంలో అంటే పగటిపూటనే అంధకారము చీకట్లు కమ్ముకొని ఉంటుంది। मन में అనేక ప్రకార్ కే సప్నే జగనే లగ్తే హై, మనసులో అనేక రకాలైనటువంటి స్వప్నాలు కలలు డ్రీమ్స్ అలా వస్తూ ఉంటాయన్నమాట। अब दूसरे पंक्तियों के दूसरे कविता के पंक्तियों के भाव देखेंगे, शब्दार्थ भी देखेंगे। ఇప్పుడు రెండవ పద్యంలోని రెండవ భాగంలోని పదాల వాక్యాల యొక్క పదాల అర్థాలను చూద్దాం। దాదోర్ మెండక్ కప్ప, మెండక్ అనగా కప్ప లేదా కప్పలు, టర్టర్ మెండక్ సే కీ జానే వాली ఆవాజ్ అంటే కప్పల ద్వారా చేయబడుతున్నటువంటి శబ్దాలు, అంటే బెకబెక అని కప్పలు అరుస్తుంటాయి కదండి ఆ శబ్దం। ఝిల్లి ఝింగుర్ అనగా కీచురాయి, ఝన్ ఝన్ బాజా బజ్నేకి ధ్వని కీచురాలు చేసే ధ్వని చప్పుడు, మోర్ మయూర్ నెమలి, మ్యావ్ మ్యావ్ మోర్ కీ పుకార్ నెమలి యొక్క కూతలు, ప్యూ ప్యూ చాతక పక్షి చేసే పీ పీ అనే ధ్వనులు, చాతక్ ఏక్ పక్షి కా నామ్, చాతక్ అనేది ఒక చకోర పక్షి యొక్క పేరు, సోన్ బలాక్ ఒక రకపు జలపక్షి, ఆర్ద్ తడచిన, క్రందన్ ఏడ్చుట రోనా ఏడ్చుట, घुमड़ घुमड़ पूरी तरह से छाया हुआ दट्टमुगा कम्मुకొని। भावार्थ वर्षा के होने पर मेंढक टर्राते हैं, झिंगुर झन झन झी करते हैं,
मोर म्याव म्याव करते हैं। चातक पक्षी पीयू पीयू की आवाज़ करते हैं। जल पक्षी उड़ते गीली सुख से क्रंदन करते हैं। आसमान में गुमड़ गुमड़ कर बादल गरजते हैं। దీని అర్థం ఏంటంటే వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు కప్పలు బెక్కబెక్కమని అరుస్తుంటాయి. జింగుర్ అంటే ఆ కీచురాళ్ళు ఝీ ఝీ అనే శబ్దాలను చేస్తుంటాయి. నెమళ్ళు మ్యావ్ మ్యావ్ అని కూతలు పెడుతుంటాయి ఆనందంతో. చాతక పక్షులు పియు పియు అని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అరుస్తుంటాయి. జల్ పక్షి అనగా నీటిలో ఉండే ఒక రకమైన జలపక్షులు ఆ వాతావరణంలో కమ్ముకున్నటువంటి మేఘాలను చూసి అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి మార్పులను తెలుసుకొని ఆ వాతావరణంలో ఉన్న తేమను గ్రహిస్తూ అవి ఒక రకమైన ఆర్తనాదాలు చేస్తుంటాయన్నమాట. ఆకాశంలో మేఘాలు అటు ఇటు తిరుగుతూ గర్జిస్తూ ఉంటాయన్నమాట. चलो अभी तीसरा पंक्तियों के भावार्थ और शब्दार्थ देखेंगे. शब्दार्थ: रिमझिम फुहार चिटपटा, बूंदे छींटे నీటి బిందువులు, రోమ్ బాల్ వెంట్రుకలు రోమాలు, సిహర్న కాంపన వణుకుట, చూనా తాకుట టు టచ్, భీతర్ అందర్ లోపల, అంతర్ దిల్ హృదయం, ధారా ప్రవాహ ప్రవాహం, జరణ బహన ప్రవహించుట, ధర్తి భూమి భూమి, రజ్ ధూళి దుమ్ము, కణ్ కనక అణువు, తృణ్ ఘాస్ గడ్డి పరక లేదా గడ్డి పరకలు, పులకావలి रोमांचित होना पुलकिंचुटा, थर झूलना ऊगुटा. अभी भावार्थ देखते हैं. वर्षा की बूंदें रिमझिम करते बरसती है. उनके स्पर्श से रोम रोम सिहर उठते हैं, अर्थात रोमांचित होता है, मन प्रफुल्लित होता है. धरती पर वर्षा की धाराएं बहती है. मिट्टी के कण कण से कोमल तृण उत्पन्न हो प्रसन्न से झूमते हैं. इस भावार्थ का अर्थ తెలుగు में देखेंगे. వర్షం యొక్క చినుకులు రిమ్జిమ్ రిమ్జిమ్ అని శబ్దం చేస్తూ వర్షిస్తుంటాయి. వాటి యొక్క స్పర్శతో రోమాలు నిక్కబుచ్చుకుంటుంటాయి మనకి. అనగా ఇట్లా వెంట్రుకలు శరీరం పైన ఉన్నటువంటి ఈ రోమాలన్నీ ఇలా నిక్కబుచ్చుకుంటాయి అన్నమాట. గూస్బంప్స్ రావడం. మన్ ప్రఫుల్లిత్ హోతా హై, మనసు చాలా ఆనందంతో తేలి ఆడుతుందన్నమాట ఆనందాలలో. ధర్తీ పర్ వర్షాకి ధారాయే బహతీ హై, భూమిపైన వర్షపు ధారలు ప్రవహిస్తుంటాయి. మిట్టీకే కణ్ కణ్ సే కోమల్ తృణ్ ఉత్పన్న హో ప్రసన్నతా సే ఝూమ్తే హై. మిట్టీకే కణ్ అంటే మట్టి యొక్క కణకణంలో కోమలమైనటువంటి తృణాన్ని అంటే గడ్డి. తృణ అనగా ఏంటి? గడ్డి. గడ్డిపోచలు ఉత్పన్న అంటే ఇట్లా గడ్డిపోచలు మట్టి కణాలలో నుండి వర్షపు చినుకులు పడ్డ తర్వాత గడ్డిపోచలు పులకించిపోయి అలా మొలకలెత్తుతూ ప్రసన్నతతో ఆనందంతో ఝూమ్తే అంటే ఉయ్యాల లూగున్నట్లుగా పరవశించిపోయి మొలకెత్తుతాయన్నమాట. అవి हम आगे शब्दार्थ और भावार्थ देखेंगे. ये आखिरी वाला स्टैंजा है. उन पंक्तियों के शब्दार्थ और भावार्थ हम देखेंगे यहाँ पे. पकड़ गिरफ्तार, पట్టుట పట్టుకోవడం, వారి పానీ నీరు, ధార్ ప్రవాహ ప్రవాహము, झूलना हिलना ఊగుట, घेरना लिपटकर చుట్టుముట్టుట, झूला ఊయల, मन भावन मनोरथ प्रियमैना. भावार्थ देखते हैं. पानी की धारा देखकर कवि का मन झूलने लगता है, अर्थात मन खुश होता है. सबको आमंत्रित करते हुए वे कहते हैं कि आप सभी लोग आइए, मुझे घेर कर सावन के गीत गाइए. हमारी कामना है कि इंद्रधनुष के झूले में हम सब झूले. ऐसा मन भावन सावन
हमारे जीवन में बार बार आए, यही हमारी कामना है। ఈ భావం కవి ఏమంటున్నారంటే, పానీకి ధార దేక్కర్, ఆ నీటి యొక్క వర్షపు నీటి ధారలను చూస్తున్నటువంటి కవి యొక్క మనస్సు ఉయ్యలలు ఊగుతున్నది. అనగా తన మనస్సు చాలా ఆనందంతో పులకించిపోయింది. సబ్కు ఆమంత్రిత్ కర్తే హై, ఆమంత్రిత్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు, రండి మనమంతా కలిసి ఈ శ్రావణ మాసపు పాటలను పాడుకుందాం, మీరంతా నన్ను చుట్టుముట్టండి, మనమంతా కలిసి అలా పాటలు పాడుకుందాం, ఈ అందమైన ఆనందకరమైనటువంటి శ్రావణ మాసపు గీతాలను మనము పాడుకుందాము. మారీ కామ్నా హైకి, నా యొక్క కోరిక ఏంటి అంటే, ఇంద్రధనుస్సు యొక్క ఉయ్యలలో మనమంతా ఇంద్రధనుస్సుని ఉయ్యలగా మార్చుకొని మనమంతా ఇంద్రధనుస్సు ఉయ్యలలో ఉయ్యలుగుతాం అని తన యొక్క మనోభావాలను, శ్రావణ మాసంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు. మళ్ళీ అంటున్నారు కవి, మన జీవితాలలో ఇలాంటి అందమైన మధురమైన శ్రావణ మాసం మళ్ళీ మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను, అదే నా యొక్క కోరిక అని ఇక్కడ కవి సుమిత్రానందన్ పంత్ గారు చెప్తున్నారు. अभी आगे इस पाठ के अंतर्गत भाषा की बात के विभाग के प्रश्न देखेंगे. कुछ पर्यायवाची शब्द, समास, इस तरह के व्याकरण शब्द देखेंगे, व्याकरण विभाग के अंश देखेंगे. बरसते बादल पाठ के पर्यायवाची शब्द अब यहाँ देखेंगे हम, और उसके बाद हम पर्यायवाची शब्द, ये भी और कुछ पर्यायवाची शब्द हैं. ये कुछ तत्सम और तद्भव शब्द है. ये कुछ वचन बदलना और विलोम